హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. ఈరోజు డేట్ వచ్చేసి 25th నవంబర్ మండే. నా వెహికల్ వచ్చేసి టాటా జేస్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడనే మనం అనేది జూటీ అనేది లాగిన్ చేద్దాం. ఓలా ర్యాపిడో అనేది లాగిన్ చేద్దాం. ఓలా ర్యాపిడో మన యాత్రి నాకు నమ్మయాత్ర అనే వస్తుంది. అది తమిళనాడు యాప్, కర్ణాటక యాప్. ఇప్పుడనే మనం అనేది లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి ఈరోజు ఎర్నింగ్ అనేది చూసుకుందాం. నిన్నటి ఎర్నింగ్ చూసుకున్నట్లయితే 3400 వరకు వచ్చింది. ఆ వీడియో కానీ చూడకుంటే నిన్నటి వీడియోలో అనేది వెళ్ళి చూడండి. అవి మరి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనమైతే జూటీ అయితే లాగిన్ చేద్దాం. ఫస్ట్ అనేది ర్యాపిడో లాగిన్ చేస్తాం. ఓకే, ర్యాపిడో లాగిన్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ మన యాత్రి లాగిన్ చేద్దాం. ఓలా మళ్ళీ లాగిన్ చేద్దాం. లాగిన్ అయినాక అది ఓకే, మన యాత్రి కూడా లాగిన్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నా ఓలా ఆన్ చేద్దాం. ఓకే, ఓలా లాగిన్ చేసేసా. ఇన్సెంటివ్ ఏం లేదు. కిలోమీటర్స్ 0 చేసుకుందాం. ఓకే, కిలోమీటర్ 0 చేసేసా. ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అయింది. ఈరోజు వచ్చేసి మండే. చూడాలి ఈరోజు బిజినెస్ అనేది ఎలా ఉంటుందో. చూడాలి. చూసి డ్యూటీ అనేది చేద్దాం. ఓకే, మరి చెప్పేదంటూ ఏం లేదు. నిన్నైతే 3400 అయింది. ఆ వీడియో కానీ చూడకుంటే వెళ్ళి చూడండి. నిన్నటి వీడియోలో నా వెహికల్స్ ఏ వెహికల్ తీసుకోవాలంటున్నారు, ఫైనాన్స్లో తీసుకుంటామంటున్నారు. నేనైతే ఫైనాన్స్లో వద్దు అనే చెప్తా. ఫైనాన్స్లో అయితే వద్దని చెప్తా. అసలు తీసుకుంటే నెట్ క్యాష్ కట్టి తీసుకోండి. లేదంటే 1 నెల 2 నెలలో ఉన్న మీకు అమౌంట్ అడ్జస్ట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. కొత్త వెహికల్స్ అయినా పాత వెహికల్స్ అయినా నేను చెప్పేది అయితే అదే, ఫైనాన్స్లో అయితే వద్దు. బిజినెస్ అయితే లేదు, చాలా డల్గా ఉంది. నిన్న ఒకటి కొంచెం అయింది. ఈరోజు చూడాలి. ఇంతసేపు అయింది మండే. ఈరోజు అది కాక అయినా కూడా మనకి బుకింగ్కి ఏం పర్లేదు. ఇంకా బుకింగ్స్ కూడా ఏం పర్లేదు. ఓకే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. అట్లా రోడ్ మీదకి వెళ్ళిపోతాను నేను కూడా. ఓకే, మరి హాయ్ హలో నమస్తే. ఇప్పటికైతే 2 బుకింగ్లు అయిపోయినాయి. ఓలాలో ఒకటి, ర్యాపిడోలో ఒకటి. టోటల్ తిరిగిన కిలోమీటర్స్ 42 కిలోమీటర్స్. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 800 వరకు వచ్చింది. 20 రూపీస్ తక్కువ 800 చూపిస్తా చూడండి. టైం వచ్చేసి 10:17 అయింది. ఇదిగోండి, ఇది ఇప్పుడే అయిపోయింది. ఎక్కడి నుంచి? బోయిన్పల్లి నుంచి సూరారం. 2.74 కిలోమీటర్స్ పికప్, 14.9 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 36 మినిట్స్ టైం పట్టింది. 378 రూపీస్ పడింది. 25 రూపీస్ పర్ కిలోమీటర్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఓలాలో పడింది. ఫస్ట్ రైడే ఓలాలో పడింది. లోడ్ అవుతుంది. ఇదిగోండి, ఇది దూలపల్లి ఎక్స్ రోడ్ నుంచి, కానీ ఇక్కడ మైసమ్మగూడ బహదూర్పల్లి అని చూపిస్తుంది. దూలపల్లి ఎక్స్ రోడ్లో పికప్ చేసుకున్న. డ్రాప్ వచ్చేసి న్యూ బోయిన్పల్లి. దీనికి వచ్చేసి 399 రూపీస్ క్యాష్ కలెక్ట్. థర్డ్ పార్టీ వచ్చేసి 21 రూపీస్ కట్ చేసుకెళ్ళి మనకు వచ్చేసి 430 రూపీస్ అనేది ఇచ్చిండు. ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 13.4 కిలోమీటర్స్ వచ్చేసి ట్రావెల్ డిస్టెన్స్.
నేను క్యాష్ కలెక్ట్ వచ్చేసి 399 రూపీస్, మిగతా వచ్చేసి వ్యాలెట్లో యాడ్ చేసిండు. 800 వచ్చింది ఇప్పటికైతే. మన యాత్రిలో ఉంది కానీ రైడు పర్లేదు ఇంకా ఏమి. మన యాత్రి లాగిన్లోనే ఉంది కానీ ఇంకా ఏం రైడు పర్లేదు. అది మరి అయితే ఇప్పటికైతే 800 అయింది. తిరిగిన కిలోమీటర్స్ 42 కిలోమీటర్స్. ప్రజెంట్ వచ్చేసి బాదురుపల్లి ఎక్స్ రోడ్ కాడ ఉన్నా, సూరారం దాటి బాదురుపల్లి ఎక్స్ రోడ్ కాడ ఉన్నా. ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వేస్తాడా అనేది. సరే అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. మార్నింగ్ అయితే 11కి లాగౌట్ చేసేసిన డ్యూటీ. బుకింగ్స్ ఏం పర్లేదు మనకి, లాగౌట్ చేసేసిన. మార్నింగ్. మరి ఇంకోటి వచ్చేసి మనకి ఇప్పుడనే మళ్ళీ 4కి అనే లాగిన్ చేసి ఒక రైడ్ అనేది అయిపోయింది ర్యాపిడోలో. ప్రజెంట్ టైం వచ్చేసి 5 అవుతుంది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 66 కిలోమీటర్స్ తిరిగినాము. చూపిస్తా చూడండి అమౌంట్ కూడా. పికప్ వచ్చేసి 1 కిలోమీటరు, కోంపల్లి నుంచి డ్రాప్ వచ్చేసి 11 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి పేమెంట్ వచ్చేసి 223 రూపీస్ ఇచ్చిండు. 41 మినిట్స్ టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 90 రూపీస్ పడింది. ఇది వచ్చేసి కస్టమర్ వచ్చేసి పేషెంట్, అందుకని నేను కొంచెం స్లోగా తీసుకొచ్చిన. అందుకే మామూలుగా 25 మినిట్స్లో వచ్చేసేటోళ్ళం. ఈ రోడ్ ఎంటీ ఉంటుంది, కోంపల్లి నుంచి సూరారము. నేను స్లోగా తీసుకొచ్చిన కాబట్టి 41 మినిట్స్ అనేది టైం పట్టింది. అంతే. ఇంకా ఇప్పటికైతే 1000 రూపీస్ అయితే అయ్యింది. మార్నింగ్ 8కి ఎక్కిన, 3కి అంటే 11కి దిగిన, అంటే 3 అవర్స్ మార్నింగ్ ప్లస్ ఇప్పుడు ఒక 1 అవర్ 4 అవర్స్. 4 అవర్స్కి 1000 రూపీస్ అనేది అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 65. ఉన్న నెక్స్ట్ బుకింగ్ కోసమనే వెయిట్ చేస్తున్నా. ఇది మన యాత్రి అని లాగిన్లోనే ఉంది మార్నింగ్ నుంచి, కానీ ఈరోజు బుకింగ్స్ అయితే ఏం లేవు, ఏం పర్లేదు. ఈరోజు తక్కువ ఉన్నాయి మన యాత్రిలో, డైలీ ఉన్నంత లేవు. చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సూరారంలో ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం అనేది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అయినాము. టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అయినాం. రేపటి నుంచి నేను టెలిగ్రామ్ బుకింగ్స్ తీసుకున్నాము. టెలిగ్రామ్ బుకింగ్స్ అనేది తీసుకున్నాం రేపటి నుంచి. తీసుకొని అవి కూడా మనం కూడా కంటిన్యూ చేద్దాం. దీని గురించనే మళ్ళీ లాస్ట్లో వీడియో అయిపోయేటప్పుడు అనేది అప్డేట్ చేస్తాను మీకు. ఓకే మరి అయితే తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఏ రైడు పర్లేదు. ఓలా లాగిన్లో లేదు, ఇప్పుడు లాగిన్ చేయాలి. ఇప్పుడే అయిపోయింది అది ర్యాపిడోలో. ఓలా ఇప్పుడు లాగిన్ చేస్తున్నా. ర్యాపిడో వచ్చేసి ఇందాక అయిపోయింది, లాగిన్లోనే ఉంది. ర్యాపిడోలో ఏం పర్లేదు అయితే. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నేను. ఇప్పుడు లాగిన్ చేసిన పడ్డది. 16 కిలోమీటర్స్ 260 రూపీస్ అంట. యాక్సెప్ట్ చేసిన. సైనిక్పురి 2 కిలోమీటర్స్ పికప్. ఓకే మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇది అయిపోయినాక. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. టైం వచ్చేసి 7:15 అయింది. ప్రజెంట్ వచ్చేసి ఇంకో 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. 2 రైడ్స్ అనేది అయిపోయినాయి. ఒకటి ర్యాపిడోలో, ఒకటి ఓలాలో. చూపిస్తా చూడండి. ఇందాక ఓలాలో పడ్డది అన్నా కదా సైనిక్పురి సూరాపురం నుంచి, అది పోలేదు, క్యాన్సిల్ చేసిన. దీంట్లో ర్యాపిడోలో పడ్డది, అందుకే. ఇదిగోండి 218 రూపీస్ ఇచ్చిండు. ఇది ఎక్కడి నుంచి? సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కుత్బుల్లాపూర్ 6.7 కిలోమీటర్స్, 218 రూపీస్. పర్ కిలోమీటర్ వచ్చేసి 32 రూపీస్ పడినది. పికప్ వచ్చేసి 0.8 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 6.79 కిలోమీటర్స్. టైం వచ్చేసి 20 మినిట్స్ టైం పట్టింది. దాని తర్వాత వచ్చేసి ఆడ నుంచి 3 బుకింగ్లు అయినాయి, 2 కాదు. ఆడ నుంచి కుత్బుల్లాపూర్ నుంచి మనకి
ఒకటి సికింద్రాబాద్ 1 సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఇదిగోండి కుత్బుల్లాపూర్ నుంచి బోటిగూడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 392 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.39 కట్ చేసుకోండి. జిఎస్టీ వచ్చేసి 36 రూపీస్ కట్ చేసుకోండి. మనకు వచ్చేసి ఇది వచ్చేసి 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, కానీ 12 కిలోమీటర్స్కి అప్డేట్ అయింది. మనకు వచ్చేసి అమౌంట్ 354 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 41 మినిట్స్ అనే టైం పట్టింది. దాని తర్వాత ఇంకో రైడ్ వచ్చేసి శివాజీనగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ కాడ నుంచి బోయిన్పల్లి 1 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి 166 రూపీస్ ఇచ్చిండు. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసుకోండు. మనకు వచ్చేసి 157 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. 3.8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 మినిట్స్ టైం పట్టింది. మన యాత్రలో అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. నిన్న పడ్డాయి కానీ ఈరోజు ఏం పర్లేదు. ఇప్పటికి వచ్చేసి టోటల్ వచ్చేసి ర్యాపిడోలో 800 అయింది. ఓలాలో వచ్చేసి 900 ఏమో అయింది. 900 అంటే 8 9 1700 అయింది ఇప్పటికైతే. చూద్దాం మరి, వెయిట్ చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి బోయిన్పల్లిలో ఉన్నా. ఇందాక ఒక్క రైడ్ 1 సెకండ్లో మిస్ అయిపోయింది. అది ఇక్కడ బోయిన్పల్లి నుంచి అలవాలి 8 కిలోమీటర్స్ 218 రూపీస్ చూపించిండు. జస్ట్ 1 సెకండ్లో మిస్ అయిపోయింది. వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండ్రు. ఇప్పటికి తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 94.6 కిలోమీటర్స్ తిరిగిన. మైలేజ్ వచ్చేసి 17.3 ఇచ్చింది. కానీ నెక్స్ట్ వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అని. ప్రజెంట్ అయితే బోయిన్పల్లిలో ఉన్నాం, ఎగ్జాక్ట్గా న్యూ బోయిన్పల్లి. చూద్దాం ఈ గ్రూప్లో కూడా మనకి బుకింగ్స్ ఏమైనా పడితే అనుకూలంగా ఉంటే యాక్సెప్ట్ చేద్దాం. మ్యాక్సిమం అనుకూలంగా ఉంటుంది, చూసి యాక్సెప్ట్ చేద్దాం. లేదా రేపటి నుంచి ఫస్ట్ బుకింగ్ అనేది ఇందులో నుంచే తీసుకుందాం. ఓకే మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను. నమస్తే అందరికీ, గుడ్ ఈవినింగ్ అందరికీ. టైం వచ్చేసి 8:30 అయ్యింది. ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయిపోయింది. ఇంకో రైడు ప్రజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఉన్న 165 రూపీస్ అనేది ఇచ్చిండు. ఇంకోటి పడ్డది 16 కిలోమీటర్లు 220 రూపాయలు అంట. కుక్కట్పల్లి టైం 1 అవర్ పైన చూపిస్తుంది. 68 మినిట్స్ చూపిస్తుంది. ఎందుకు పోయి డబ్బులు టైం బాగా వెళ్తే చూపిస్తా చూడండి. ఇదిగోండి ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది 1.2 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్స్. అమౌంట్ వచ్చేసి 165 రూపీస్ అనేది ఇచ్చిండు. 24 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్గా బాగా టైం తీసుకెళ్ళి. ఇది మరి అయితే ర్యాపిడోలో వచ్చేసి 984 రూపీస్ అయింది. ఓలాలో వచ్చేసి 900 చేంజ్ అయింది. $943 రూపీస్ అయింది. అంటే 2000 అయింది ఇప్పటికైతే. తిరిగిన కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్. అంటే మనకి ఈరోజు ఇప్పుడు వరకు అయితే 1 కిలోమీటర్ 20 రూపీస్ వరకునే పడింది. ఇక్కడ నుంచి మనం ఖాళీగానే వెళ్తే మినిమం పడుతుంది ఒక కిలోమీటర్ 18 రూపీస్ వరకు అనేది ఈరోజు పడుతుంది మనకి. వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే వెయిట్ చేసి మిగతా బుకింగ్స్ ఏమైనా ఉంటే చూద్దాం. ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు తర్వాత. మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడ్డాక అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పటికైతే టైం వచ్చేసి 10:09 ఎగ్జాక్ట్గా. ప్రజెంట్ అయితే ఒక రైడ్ అయిపోయింది. నేను వచ్చేసిన టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 135 రూపీస్. ఇంకో రైడ్ అనేది అయిపోయింది. డైరెక్ట్ ఇక్కడ బోయిన్పల్లి నుంచి గండి మైసమ్మ కూడా ఓలాలో పడింది. 15 కిలోమీటర్స్ 250 రూపీస్ అనేది ఇచ్చిండు. హాఫ్ అన్ అవర్ టైం 239 రూపీస్ ఇచ్చిండు 15 కిలోమీటర్స్కి. చూపిస్తా చూడండి. ఇదిగోండి బోయిన్పల్లి నుంచి మైసమ్మ కూడా ఇది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 252 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.22 కట్ చేసుకోండు. జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకోండు. మనకు వచ్చేసి 239 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 15.4 కిలోమీటర్స్ 32 మినిట్స్ అనే టైం పట్టింది.
ఇదైతే ఇప్పటికైతే తిరిగిన కిలోమీటర్స్ 135 కిలోమీటర్స్. ఇప్పుడు అదే మనం టోటల్ అనేది కౌంట్ చేసుకుందాం, ఎన్ని రైడ్స్ అయినాయి, ఎంత అయింది అమౌంట్, ఎంత డీజిల్ అయింది అనేది. ఫస్ట్ అయితే టోటల్ అమౌంట్ కౌంట్ చేసుకుందాం. 1183. ఇది లాగౌట్ చేద్దాం. మన యాత్రిలో అయితే మనకు బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. యారీ యాప్లో కూడా బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. ఓకే, నా ఇప్పుడైతే ఉన్న 1183 కౌంట్ చేసుకుందాం టోటల్ ఎంత వచ్చింది అనేది, ఎంత మిగిలింది అనేది. ప్లస్ ఈరోజు ఓలా ర్యాపిడో రెండే కొట్టినా. 984 2167 2200 వేసుకుందాం. ఎక్స్ట్రా ఇచ్చిండ్రు ఒకరు 50 రూపీస్ అట్లా ఇచ్చిండ్రు. 2200 ఈరోజు ఉన్న ఎర్నింగ్ అంటే పైన 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఒక 70 80 ఇచ్చిండ్రు. కౌంట్ చేసుకోలే మనం, జస్ట్ 40 రూపీస్ బ్యాలెన్స్ వేసుకొని 2200 రౌండ్ ఫిగర్ వేసుకుందాం. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 135 కిలోమీటర్స్, పర్ కిలోమీటర్ వచ్చేసి 17.1 ఇచ్చింది. 35 డివైడెడ్ బై 17.1 ఇదిగోండి 789 రూపీస్ డీజిల్ అయింది. అంటే 800 డీజిల్, 2200 మైనస్ 800 1400 అని ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1400. 2200 డివైడెడ్ బై 17.1 సారీ ఓకే. పర్ కిలోమీటర్కి వచ్చేసి 16 రూపాయలు అనేది వచ్చింది. నిన్న 17 రూపాయలు 18 రూపాయలు వచ్చింది. ఈరోజు అయితే పర్ కిలోమీటర్కి 16 రూపాయలు వచ్చింది. ఇది మరి ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1400 రూపీస్. 1400ఏనా? 1400 రూపీస్ ప్రాఫిట్. ఈరోజు టోటల్ చేసిన రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో 4 రైడ్స్, ఓలాలో 2, ఓలాలో 4, టోటల్ 8 రైడ్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి మనం టెలిగ్రామ్లో కూడా చేస్తాము. మనం కూడా యాడ్ అయినాం టెలిగ్రామ్లో, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈరోజు అనేది యాడ్ చేసిండు నన్ను. నేను ఈరోజు అనేది చూసి నా రేపటి నుంచి అనేది, రేపు మార్నింగ్ నుంచి అనేది టెలిగ్రామ్ అనేది చూద్దాం. నన్ను యాడ్ చేసింది అయితే ఇవన్నీ. ఏం డౌట్స్ ఉందో అడిగిన వెంటనే రిప్లై ఇచ్చి చెప్తున్నాడు. ఇదిగోండి ఇవన్నీ నన్ను యాడ్ చేసింది. పేరు వచ్చేసి నాగరాజ్ అన్న. అన్న అయితే కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి కానీ యాడ్ చేయండి అని. అయితే అందరిని ఒకేసారి యాడ్ చేయలేం కదా, అందుకని కొంచెం లేట్ అవుతుంది యాడ్ చేసేసరికి. అందరినీ చూసుకుంటే యాడ్ చేసేసరికి నన్ను అయితే 3 డేస్కి 2 డేస్కో 3 డేస్కో యాడ్ చేసిండు. మొన్న చెప్పిన లాస్ట్ వీడియోలో రిక్వెస్ట్ పెట్టినా, ఇంకా యాడ్ చేయలేదు. యాడ్ చేసి అప్డేట్ చేస్తా అని. ఇప్పుడైతే ఈరోజు అయితే యాడ్ చేసిండు. నిన్న నైట్ అయితే 2-3 గ్రూప్స్లో యాడ్ చేసిండు. ఈరోజు అయితే చాలా గ్రూప్స్లో యాడ్ చేసిండు. టోటల్ 13 గ్రూప్లో యాడ్ చేసిండు. అది మరి అయితే ఇప్పటికైతే రేపు అనేది డ్యూటీ చేసి పేమెంట్ అనేది ఎలా వస్తుంది అనేది చెప్తాను. పేమెంట్ అయితే బాగానే ఇస్తుండ్రు. ఈరోజు చేసిండ్రు కదా వేరే వాళ్ళు, కామెంట్లో దాంట్లో మెసేజ్లు వస్తాయి కదా, అందులో చూసి చెప్తున్నా. పేమెంట్ అయితే 800 500 బిలో ఏం లేవు రైడ్లు, 500 ఎబోనే. రేపనే నేను ఇంకా క్లారిటీగానే రేపు పేమెంట్ ఎంత వచ్చింది, ఏ రైడ్ ఎక్కడి నుంచి ఎక్కడ పోయినా, ఎన్ని కిలోమీటర్లు పోయినా అనేది రేపు నేను తీసుకున్నాక మీకు అనేది అప్డేట్ చేస్తాను. నేను చూడకుండా ఏం చెప్పకూడదు కదా, అందుకు చెప్తున్నాను. అది మరి అయితే ఈరోజు వచ్చేసి మార్నింగ్ 8కి లాగిన్ అయినా, ఈవినింగ్ 7, మార్నింగ్ 8కి లాగిన్ అయినా, ఈవినింగ్ 11 వరకు చేసిన 3 అవర్స్. మళ్ళీ ఈవినింగ్ 4కి లాగిన్ అయినా, ఇప్పుడు 10 అయింది టైము. 6 అవర్స్ 9 అవర్స్ అనే డ్యూటీ చేస్తే ఈరోజు 1400 అనేది మిగిలినాయి మనకి. పర్ కిలోమీటర్ 16 రూపాయల వరకు అనేది వచ్చింది. బాగానే వచ్చినట్టే నాకైతే, నా వరకు అయితే కొంచెం మేలే. 1400 అనేది మిగిలినాయి. ఇంకా చెప్పేదంటూ ఏం లేదబ్బా. ఒకవేళ ఎవరన్నా గ్రూప్లో యాడ్ కావాలి అంటే ఆ అన్నకనే మెసేజ్ చేయండి. ఆ అన్నకు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది.
యూట్యూబ్ ఛానల్ పేరు మీకు చూపిస్తాను, ఆగండి ఒక నిమిషం. ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ చేయండి అతనికి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ అనేది అతనికి పెడితే అతను అనేది గ్రూప్లో అనేది యాడ్ చేస్తాడు. అయితే కొంచెం టైం పడుతుంది, 2-3 days అనేది టైం పడుతుంది. ఎందుకంటే అంతే చాలామంది పెడుతున్నారు మెసేజ్లు, మమ్మల్ని యాడ్ చేయండి మమ్మల్ని యాడ్ చేయండి అని. యాడ్ అయితే చేస్తాడు ఖచ్చితంగా, కొంచెం లేట్ అయినా కానీ యాడ్ చేస్తాడు ఖచ్చితంగా. అది మరి అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. అన్నది ఇన్స్టాగ్రామ్ వచ్చేసి అకౌంట్ వచ్చేసి ఇది. ఈ అకౌంట్కి ఫాలో కొట్టేసి మెసేజ్ అనేది పెట్టండి. మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇస్తాడు. రిప్లై ఇచ్చేసి యాడ్ చేస్తాడు. యాడ్ చేసేకైతే కొంచెం టైం పడుతుంది, 2 days అంటే టైం పడుతుంది. ఎందుకంటే ముందు ఉంటారు కదా, మీకన్నా ముందు మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉంటారు, అందుకు చెప్తున్నా. యాడ్ అయితే చేస్తాడు ఖచ్చితంగా, యాడ్ అయితే చేస్తాడు. ఓకే మరి అదైతే అది ఏమన్నా హెల్ప్ కావాలన్నా గ్రూప్లో ఏమన్నా డౌట్ వచ్చినా అన్నకనే మెసేజ్ పెట్టండి, వెంటనే రిప్లై ఇస్తాడు. అది పెడితే అన్న అయితే మంచి జెన్యున్ పర్సనే. చూసినా కదా ఈరోజు మాట్లాడినాను కాబట్టి చెప్తున్నా. నా పేమెంట్ గురించి అంటారా, 800 ఇస్తుండ్రు 20 kilometers అబోవ్ ఉంటే. అది రేపు తెలుస్తుంది మీకు ఎంత ఇచ్చిందా అనేది. రేపు ఎక్కుతా కదా డ్యూటీ, నేను రేపు అనేది చెప్తా, అప్డేట్ ఇస్తా ఖచ్చితంగా. అది మరి అయితే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసేసి వెళ్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. వీడియో కానీ లైక్ చేయండి, లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకు కూడా చేరుతుంది, అందుకు చెప్తున్నాను. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్ అందరికీ. రేపు మార్నింగ్ అనేది చూద్దాం ఏ దాంట్లో రైడ్ పడరే దాంట్లోకి వెళ్దాం. ఒకవేళ దీంట్లో రైడ్ యాక్సెప్ట్ చేస్తే దీంట్లోనే వెళ్తా చూసి.